ఈ సంవత్సరం వానాకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ రైస్ను సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తన ఛాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇప్పటి వరకు 90% పూర్తయిందని, తక్కిన 10% ఈ వారం రోజుల్లో పూర్తి చెయ్యాలని, లేనట్లయితే పూర్తి చెయ్యని వారిని డిఫాల్టర్గా గుర్తించి వచ్చే సీజన్లో ధాన్యం కేటాయింపు చేయటం జరగదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ 70% ఉండగా నల్గొండ జిల్లాలో 90% సీఎంఆర్ను పూర్తి చేయటం జరిగిందని, రానున్న సీజన్లో సన్నధాన్యం సైతం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధం కావాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అక్రమాలకు పాల్పడకుండా కొనుగోలు చేయాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఆయన చెప్పారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరా మేనేజర్ హరీష్, నల్గొండ రైస్ మిల్లర్ల జిల్లా సంఘం అధ్యక్షుడు నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపవర్మెంట్ సిబ్బంది తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.